ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరికి వస్తున్న తరుణంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఏం చెబుతున్నాడో, ఆయన ప్రజల ముందుకొచ్చి ఏం మాట్లాడుతున్నాడో అన్న సోయి కూడా పూర్తిగా తప్పి మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఓ మీటింగ్లో చంద్రబాబు మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజంగా నోరు తెరిచి నవ్వలేని పరిస్థితి. నిజంగా ఎందుకు అంత దారుణంగా చంద్రబాబు మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. చంద్రబాబు నాయుడుకు ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్లో పీక్స్కి చేరిందో, ఏ రేంజ్లో తాను గెలవలేను అనే సంగతి తెలిసినప్పటికీ ప్రచారంలో పాల్గొంటున్నారో, ఇవన్నీ వెరసి చంద్రబాబుకు ఓ పీక్స్ అయిపోతుందని చెప్పాలి. కంట్రోల్ తప్పి తన నోటు నుంచి వస్తున్న వ్యాఖ్యలు ఎంత కుంభముంచుతున్నాయో తనలో చూడండి. తాజాగా ఓ మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఏమన్నాడో ఒక్కసారి వినండి. ఇప్పుడు రోషం వచ్చింది, తిరిగి మనిషికొక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతుని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను కట్టిన హైటెక్ టవర్, నేను ప్రారంభించిన కరోనా. ఏంటిది? చంద్రబాబు నాయుడుకు నిజంగా మెదడులో పూర్తిగా నీరు చేరినట్టు ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు ప్రజల ముందుకు వచ్చినప్పుడు గత 14 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా తానేం చేశాడో చెప్పుకోరావాలి. గడిచిన 5 ఏళ్ళు అంటే గప్పట్లో 2014లో కూటమి కట్టినప్పుడు తాను ఏం సాధించాడో చెప్పుకురావాలి. ఇప్పుడు 2024లో అధికారం తన చేతిలోకి పెడితే ఏం చేయగలుగుతానో చెప్పుకురావాలి. కానీ విచిత్రం ఏంటంటే ఇవేవి చెప్పని చంద్రబాబు, వీటికి సమాధానం చెప్పని బాబు, కరోనా తెచ్చింది ప్రారంభించింది నేనే, హైటెక్ సిటీ కట్టింది నేనే. ఎన్నిసార్లు చెప్తావయ్యా ఈ పురాణ సొల్లు? ప్రజలు ఎవడైనా నమ్మే పరిస్థితిలో ఉందా? హైటెక్ సిటీ ఎవడు కట్టాడో, హైదరాబాద్ నువ్వే ప్రారంభించావనో, ఫోన్ తయారీ కంపెనీలకు ఐడియా నువ్వే ఇచ్చావనో, కంప్యూటర్లు ప్రారంభించే ముందు వాళ్ళు నీ దగ్గర సలహాలు తీసుకొని వాళ్ళు ప్రారంభించినట్టు, ఇవన్నీ కూడా జబర్దస్త్ మించిన కామెడీ అంటాం తప్ప నీ దగ్గర పనికొచ్చే కామెడీ కాదు, పనికొచ్చే విషయం అయితే కాదు ఇదంతా కూడా. తాజాగా ఓ మీటింగ్లో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఇవి. తానట కరోనా ప్రారంభించాడట, తీసుకెళ్లి జైల్లో వేస్తాన్నాలి వీళ్ళు. కరోనా ప్రారంభించి లక్షలాది మంది ప్రాణాలు తీసావు కదా అని. మరి కాదా? ఇలాంటివి మాట్లాడితే మండదా? ప్రజలకి ఏం చేస్తున్నావో చెప్పాయి ఆ మొగడా అని ఆడ జగన్ గొంతు అరుచుకుంటూ తాను ప్రతి సిద్ధం సభలో తాను ప్రశ్నల వర్షంలా కురిపిస్తుంటే వాటికి ఏదానికి సమాధానం చెప్పలేని ఈ బాబు మాత్రం ఈ చిల్లర డైలాగులు చెప్తూ పబ్బాలు గడుపుతున్నాడు. ఇలా పబ్బమే గడుపు, ఇక పూర్తిగా దేవాన్స్తో చిక్ చాట్ చేసుకుంటూ ఆటలు ఆడుకుంటూ కూర్చో, నీకు రాజకీయాలు పనికి రావు అంటూ నవ్వుకుంటున్నారు జనాలు.